ఈ టోటల్ ఎపిసోడ్లో కేటీఆర్ పరిస్థితి ఏందో అంటే ఆయనకి తండ్రి సపోర్ట్ ఉందేమో. ఆయనకు తండ్రి అంటే ఆయన ఫ్యూడల్ మెంటాలిటీ కేసీఆర్. నిజమైన అది వరకు అందరితో కలిసి ఉండేది, ఇప్పుడు కూడా కలిసి ఉన్నట్టే చేస్తాడు, కానీ మెంటాలిటీ ఫ్యూడల్. కాబట్టి ఎవరికైనా ఫ్యూడల్కు తండ్రి మీదనే ఉంటుంది, కొడుకు మీదనే ఉంటుంది. కొడుకు కంటే ఎక్కువ మనవని మీద ఉంటుంది. అంటే కొడుకు తర్వాత కొడుకు కంటే ఎక్కువ మనవడు కనుక ఇది కనిపిస్తే వారి మీదనే ఉంటుంది. ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఉండదు. రాజులకు రాజ్యాధికారం చేసిన వాళ్ళకు కూడా అట్లాంటి మెంటాలిటీ ఉంటుంది, ఆయనకు కూడా అదే మెంటాలిటీ ఉండదు. ఏమవుతుంది అసలు కేటీఆర్కైనా ఎవరికైనా ఈ సంపదే తప్ప ఇంకేం రాదు. అంతే, మళ్ళీ పవర్లోకి వచ్చేది అట్లా పవర్కి వచ్చే క్వశ్చన్ ఎంత మాత్రం ఉండేది. అంతే. ఇప్పుడు వీళ్ళ మధ్యలో హరీష్ రావేనా అంతా బలికా బకరా అనాలా, మరి ఆయన ఏమనాలి? అంటే కిందుకో మీదుకో కింద అంత ఆసరా టీఆర్ఎస్కు లీడర్షిప్ ఉన్నది. వాడోడు వీడోడు సాయంకాలం నిర్మాణము అదో ఏదో నిర్మాణం కూషయింది. అయిపోయింది. ఎట్లా కూషయిందంటే 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళోడు అన్నాడు, మేము ఉద్యమం చేసినాడు. 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళోడు. 18 ఏళ్ళోడు ఎన్ని ఏళ్ళు అయిండు? 45, 50 వచ్చాడు. 35 ఉన్నోడు ఏమికి వచ్చిండు? 60-70 వచ్చాడు. కానీ పెళ్ళం తెచ్చి ఒకనికి కాలు వంకరమని, ఒకనికి పక్షవాతం వచ్చి, ఒకడు అప్పుల పాలైండు. ఎవడన్నా మిగిలింటే ఈ ముండ కొడుకులకి ఇట్లా నాశనం చేసినని సాపించుకుంటున్నారు. అంతే. వానితో ఏమవుతుంది? కాదు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నోడు వీని చేతులు లేడు. అదే నేను అయితే తిరిగి చూస్తాను. బట్ డైరెక్ట్ మోడీకి అయిందా 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు మోడీ మనిషి అయిండు. కానీ వానికి లీడర్ లేడు. లీడర్ లేడు. ఈ ఎమ్మెల్యేలు కానీ చూస్తాను నాశ పెట్టి ఇంట్లో పోదాం అందులో పోదాం చూస్తాను. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఒక్కడు గెలవాడు. ఎందుకంటే 3 సార్లు గెలిచిండు ఒక్కొక్కడు. వీడు గెలవాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళున్నా రేపు రాదు. అది కూసేయి. అది 14 ఏళ్ళ ఉద్యమము, 10 ఏళ్ళ రాజ్యం, కిందకో మీదకో 24 ఏళ్ళు కేసీఆర్ ఎంబడి ఉన్నట్టే కదా. వీని 16 నెలలకే మొత్తం పరిశాన్ ఉన్నది. ఎవడు మనిషి లేడు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటెత్తే ఆయన ముఖ్యమంత్రి తప్ప ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజలు ఎన్నుకుంటే గీత ఎలిసిపోయినట్టు కాదు. ఎలిసిపోయింది, ఇది రేవుకు రాదు. అయితే ఇక్కడ ఎలుసుడే కాదు, అది దేశం అంతటి వెళ్తారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఫస్ట్ టైం కదా ప్రపంచ దేశాలకు పోయి మొన్నటి ఇన్సిడెంట్ చెప్పేందుకు ప్రపంచ దేశాలకు ప్రతిపక్ష నాయకులు అందరూ వేయండి కదా. నీ కాంగ్రెస్ పార్టీ బయటో తీరు చెప్తుంది, ఇంట్లో తీరు చెప్తుందా? మరి ఇప్పుడు ఈమె జాగృతి ఆఫీస్ పెట్టింది ఎందుకు కూడా ఇంటి పక్కనే? ఈ జాగృతి పాడుగాను అప్పుడు ఈ బతుకమ్మ పేరు మీద వాడోడు వీడోడు ఉండేది కదా. జాగృతికి సపరేట్ మనుషులు ఉన్నారే. టీఆర్ఎస్ టీము. ఓకే. ఇప్పుడు అన్నాడు